సరే పిల్లలు, ప్రకటన గ్రంథం మొదటి చిట్ట అధ్యాయం. ప్రకటన గ్రంథం చిట్ట అధ్యాయం 17 నుంచి చదువుకుందాం. లాస్ట్ పేజీ. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చేయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొని. ఆఖరి పేజ్ బైబిల్లో లాస్ట్ పేజ్. పద్దెనిమిదవ వచనం కానించి 22 అధ్యాయం 18వ వచనం. 18వ వచనం లాస్ట్ పేజ్. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఆమేన్. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పులేని దేవా, మహిమ కలిగిన మా తండ్రి, నీతి సూర్యుడా, సర్వోన్నతుడమైన దేవా, నీకే స్తోత్రము రాజా. మా దేవుడవు, మా పితరుల దేవుడవు, ఏకైక దేవుడవు, నిజ దేవుడవు, సృష్టిలో ఉన్న దేవుడవు తండ్రి. ప్రభా తండ్రి, నిన్ను గురించి ధ్యానించుచుండగా, నిన్ను గురించి నాయన వెతుకుచూ ఉండగా ప్రభా లోతుగా తెలుసుకునే కృప దయచేయండి. దేవాన్ని గురించి ఇంకా లోతుగా మేము గ్రహించుటకు, ధ్యానించుటకు తండ్రి నాయన ప్రతి విషయాలను మాకు తెలియచేయండి. ప్రభా వాక్యాన్ని వివరించి వడ్డించమని, వాక్యంలోని లోతైన సంగతులు మేము తెలుసుకునే కృప దయచేయమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లరా. సో ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానించడానికి ముందుగా దానియేలు గ్రంథాన్ని ప్రారంభించాం. ఎందుకంటే ప్రకటన గ్రంథం దానియేలు గ్రంథం యొక్క కొనసాగింపు అని చూసాం. సో బైబిల్లో మరి చిట్ట గ్రంథం ఈ ప్రకటన. దాన్ని తెలుగులో పేరు ప్రకటన అని రాస్తారు, కానీ ఆ బైబిల్ను రాసింది గ్రీకు భాషలో దాని పేరు అపోకాలిప్స్, అంటే ప్రత్యక్షత అనే గ్రంథం. ప్రత్యక్షత అనగా ఒక ముసుగు వేయబడిన దాన్ని ముసుగు తీసినప్పుడు అది ప్రత్యక్షత అంటారు. అంటే ఈ గ్రంథము ముసుగు తీసేది 65 గ్రంథాలకున్న ఆ పైన పరదాన్ని తీసి లోపలున్న ఆ మహిమను, దేవుని యొక్క సంపూర్ణతను బయలుపరిచే గ్రంథం. అందుకే ఈ గ్రంథాన్ని శిరస్సు గ్రంథం అని అంటాం. పెన్నుకు క్యాపింగ్ బుక్ లాగా క్యాపింగ్ బుక్ అంటాం. లేకపోతే ఈ గ్రంథాన్ని అపోకాలిప్స్, ప్రత్యక్షత అనే గ్రంథం అంటాం. కాబట్టి బైబిల్లో ఉన్న ఈ గ్రంథము చాలా విలువైంది. ఇది చదువువాడు, వినువాడు, గ్రహించువాడు ధన్యుడని రాయబడింది. కాబట్టి ఈ గ్రంథాన్ని చదివితే, వింటే, గ్రహిస్తే వాళ్ళు ధన్యులు చాలు పిల్లరా. కాబట్టి ఈ గ్రంథాన్ని చదవటం, ధ్యానించటం అది ఆశీర్వాదంతో ఇవ్వబడింది. బైబిల్లో ఈ గ్రంథం చాలా ప్రత్యేకమైంది. 22 అధ్యాయాలే ఉండొచ్చు, కానీ ఈ గ్రంథం బైబిల్కి శిరస్సు. అయితే ఈ గ్రంథాన్ని ధ్యానించాలంటే మనం ఇది దానియేలుకు కొనసాగింపు. కాబట్టి దానియేలు చదివితేనే ప్రకటనలో నువ్వు రాగలవు అని దానియేలు గ్రంథాన్ని చదవడానికి మనం ప్రారంభించి బ్యాక్ సైడ్ దానియేలు నుంచి వస్తున్నాం. కానీ మన గురి మనం ప్రకటనలోకి వెళ్ళి ప్రకటన గ్రంథాన్ని చదవాలి, దాన్ని ధ్యానించాలి అని. అది ఈరోజు ఈ గ్రంథానికి మరొక కీ ఫ్యాక్టర్ కూడా ఉంది. దాన్నే మనం ఈరోజు చూస్తున్నాం. ప్రకటన గ్రంథాన్ని చదవటానికి దానియేలు గ్రంథమే కాదు, ప్రకటన గ్రంథం చదవాలి అంటే ఆది కాండం కూడా ముఖ్యం. ఎందుకంటే ఈ రెండింటికి కూడా కనెక్షన్ ఉంది. సో బైబిల్ రాసిన విధానం. సో ప్రకటన గ్రంథంలో ఉన్న అన్ని సంగతులు నీకు ఆది కాండంలో ఉంటాయి. ఆది కాండంలో లేనివి ఏది ప్రకటనలో ఉండదు పిల్లరా. అది గొప్ప విషయం. కాబట్టి ప్రకటనలో ఏముందన్నా అది ఆది కాండంలో ఉంటుంది. ఎందుకంటే ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి ఉన్న ఈ యొక్క బంధం బైబిల్ జస్ట్ ఏదో పుస్తకం అట్లా కథల్లాగా రాయలా, ఏదో అట్లా పుస్తకాలు ఏదో ఫార్మాలిటీగా రాయలా.
బైబిల్ని దేవుడు ఒక ప్యాటర్న్లో పెట్టాడు, దేవుడు ఒక విధానంలో పెట్టాడు. బైబిల్ చెప్పే మరొక మాట, ఈ బైబిలు ఇది జీవవృక్షము అని చెప్తుంది. బైబిల్ జీవవృక్షం అంటుంది. అంటే ఇది ఒక చెట్టు అని చెప్తుంది బైబిలే. ఎందుకు? ఈ బైబిలు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి, బైబిల్ అంటే కేవలం అక్షరం కాదు, ఇది ఒక వ్యక్తి, ఒక పర్సన్. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే ఆది యందు వాక్యం ఉండేనంటే ఈ గ్రంథం ఇట్లా పుస్తకాలు కాదు, ఆది యందు ఉంది. ఈ వాక్యము యేసుక్రీస్తు అనే వ్యక్తి రూపంలో ఉంది. అందుకే నేను చెప్పే ఈ మాటలు ఆత్మయు జీవమయ్యి ఉన్నాయి అన్నాడు దేవుడు. అంటే ఈ మాటలన్నీ ఒక ఆత్మ. సో బైబిల్ ఒక వ్యక్తి, ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాం. మరి యేసు ప్రభుకే మరొక పేరు, ఈయనే జీవవృక్షం అని. అంటే ఈ బైబిల్ ఏంటి పిల్లలు? ఒక విధంగా ఈ బైబిల్ ఒక వృక్షం. ఆమె ఈ బైబిల్ ఒక జీవవృక్షం. సో ఒక చెట్టును నువ్వు చదవాలంటే, ఒక చెట్టు గురించి తెలుసుకోవాలంటే, ఒక చెట్టు గురించి చదవాలంటే దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక ప్యాటర్న్ ఉంది. సో అలాగే అదే విధానంలో బైబిల్ కూడా పెట్టబడింది. బైబిల్ కూడా చెట్టు, వృక్షం అని చెప్తుంది. కాబట్టి ఈ బైబిల్ని మనం గ్రహించాలి, బైబిల్ని తెలుసుకోవాలంటే ఇది ఒక వృక్షం లాంటిది. సో ఇందులో ఆది కాండం, విత్తనాల కాండం, సీడ్స్. అందుకే ఇంగ్లీష్లో దీని పేరు జెనిసిస్ అంటారు. జెనిసిస్ అంటే జన్యువుల కాండం. జన్యువులు, అన్ని విత్తనాలు ఆది కాండంలో ఉంటాయి. ఆది కాండంలో వేసిన విత్తనాలు, అది మొక్క, చెట్టు, కాండము, ఆకులు, పువ్వులు, అలా 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 బైబిల్లో పాత నిబంధనలో మిగిలిన 38 గ్రంథాలు, ఆది కాండం తర్వాత కొత్త నిబంధనలు మిగిలిన 26 గ్రంథాల్లో అలా 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 పెరుగుతూ అది పూర్తిగా కాపు కాసే కాండం ఏంటంటే, కాపు కాసే కాండం ప్రకటన గ్రంథం. ఒక చెట్టు విత్తనములో ఉన్న జీవమే అది కాండంలో ఉంటుంది, అదే కొమ్మల్లో ఉంటుంది, అదే జీవం దానికి ఉన్న బెరడులో ఉంటుంది, అదే జీవం ఆకుల్లో ఉంటుంది, అదే జీవం దాని మీదకు ఆ ఆకుల్లో నుంచి వచ్చే ఆ పువ్వులో ఉంటుంది. కానీ ఆ జీవం ఆ గింజల్లో ఉన్న అదే రూపంలో మనకు కనపడదు, అది మారిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు నువ్వు ఒక గోధుమ మొక్కని కింద నాటావు, అది తర్వాత నీకు వేళ్ళుగా కనిపిస్తుంది, తర్వాత ఇట్లా ఆకుల్లా కనిపిస్తుంది, ఆ తర్వాత అది పూతలా కనిపిస్తుంది, ఆ తర్వాత కంకిలా కనిపిస్తుంది, ఆ కంకి లోపల ఆ పాలులా కనిపిస్తుంది, ఆ తర్వాత చూస్తే అప్పుడు చిన్న గింజ కనపడుతుంది. వచ్చినప్పుడు కూడా ముందు గింజ కూడా పచ్చ రంగులో ఉంటుంది, తర్వాత తెల్ల రంగులో ఉంటుంది, తర్వాత చివరికి అది ఏదైతే మనం నాటామో అదే చివరి గోధుమ గింజ ఇక్కడ కనపడుతుంది. సో దేవుడు బైబిల్ని కూడా అలాగే రాస్తాడు పిల్లలు. బైబిల్లో కూడా ఆది కాండం, విత్తనాలు కాండం. నువ్వు ఆది కాండంలో నాటిన విత్తనాలన్నీ ప్రకటన గ్రంథంలో కాపొస్తాయి. కాబట్టి ఆది కాండంలో నువ్వు చదువుతున్నప్పుడు ఆది కాండంలో ఏవేమి కనిపించినాయో నీకు అవన్నీ ప్రకటనలో కనిపిస్తాయి. ఆది కాండంలో విత్తనాలు ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో కాయలు ఉన్నాయి. 2, ఒక్క వేరుశనగ నాటాం, అది రకరకాలుగా మొలిసి రకరకాలుగా కాండమయ్యి, మొక్కలయ్యి, పోతయ్యి, కాయలయ్యి వచ్చింది. కాయలైనప్పుడు మళ్ళీ ఒకే వేరుశనగ వచ్చిందా? రాదు. ఒక్క వేరుశనగ విస్తారమైన గుత్తులుగా అనేకమైన వాటిగా వస్తుంది. ఒక బఠానీ గింజ నాటితే అనేకమైన బఠానీలు రావాలి. దేవుని ప్రణాళిక కూడా అదే, దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే, దేవుని తలంపు కూడా అదే. ఈ భూమి మీద దేవుడు మొట్టమొదట ఏదెను తోటలో దేవుడు భూమి మీద మొట్టమొదట తన స్వరూపములో, తన పోలికలో ఒక దేవుని కుమారుణ్ణి నాటాడు. ఆమె ఆ దేవుని కుమారుణ్ణి నాటాడు. కాబట్టి ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ఈ భూమి అంతా దేవుని కుమారులతో నిండిపోవాలి, అది దేవుని ఉద్దేశం. మళ్ళీ ఒకే కుమారుడు, ఒకే కుమార్తె ఉంటే అలాంటప్పుడు ఒక గింజ నాటితే ఒక గింజ వస్తున్నప్పుడు ఇంకా నాటడం ఎందుకు? దాన్ని నాటడం వేస్ట్. ఒక గింజను నాటినప్పుడు ఒక్క మొక్కను నాటితే విస్తారమంగా రావాలి. దేవుడు కూడా కోరింది అదే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నప్పుడు ఒక్క ఆదాము అవ్వను నాటాడు. చూడండి, అనేకమైన దేవుని కుమారులు. ఆదాము దేవుని కుమారుడు. మన ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో చూస్తే భూమి 1000 ఏళ్ల పాలన, నిత్యత్వం ఇక్కడ అన్నీ ఉంది. ఆది కాండములో నీకు దేవుని సృష్టి కనపడుతుంది. ఆది కాండంలో మొదటి సృష్టి కనపడుతుంది. దేవుడు ఆది యందు భూమిని ఆకాశాన్ని చేశాడు, మొదటి సృష్టి. ఆది కాండంలో సృష్టి ఉందంటే నీకు మళ్ళీ ప్రకటనలో కూడా ఒక సృష్టి ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథంలో
21వ అధ్యాయంలో చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించెను, సముద్రము ఇకను లేదు. ఆది కాండంలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టిస్తున్నాడు. ఇక్కడ ఆది కాండం స్టార్ట్ అయింది. ప్రకటనలోకి వచ్చేసరికి కొత్త భూమి కొత్త ఆకాశం. ఎందుకంటే ఈ భూమి మీద రక్తం ఒలికించడం జరిగింది, పాపం జరిగింది, మర్డర్లు జరిగినాయి, విగ్రహారాధనలు జరిగినాయి, ఈ భూమి మీద బలాత్కారాలు జరిగినాయి, ఘోరంగా అమానుష్యమైన చర్యలు జరిగినాయి, కిరాతకంగా మనుషులు చంపుకోవటాలు జరిగినాయి, కిడ్నాపులు జరిగినాయి, దైవదూషణ జరిగింది. కాబట్టి ఈ భూమి మీద జ్ఞాపకాలన్నీ దేవునికి వస్తున్నాయి. అందుకని ప్రకటనలోకి వచ్చేసరికి కొత్త భూమి కొత్త ఆకాశాన్ని తీసుకొస్తున్నాడు. సో ఆది కాండంలో ఒక భూమి ఆకాశం ఉంటే ప్రకటనలో కూడా కొత్త భూమి కొత్త ఆకాశం కనిపిస్తుంది. ఆమేన్. అయితే కొత్త భూమిలో పాపానికి ఇక స్థలం లేదు పిల్లరా. అది దానికి ఉన్న స్పెషాలిటీ. అంటే పాత భూమిలో పాపము నివసించగలిగిన స్థితి ఉంది, పాపము రాగలిగిన స్థితి ఉంది. కానీ కొత్త నిబంధనలో కొత్త భూమి కొత్త ఆకాశములకి అక్కడ పాపం అనే దానికి అవకాశమే లేదు. అక్కడ ఎండవుతుంది. ఇక అక్కడ శాశ్వతంగా నీతి ఉండబోతుంది. ఇక అది మహిమతో ఉండబోతుంది, శాశ్వతంగా వెలుగుతూ ఉండబోతుంది. అక్కడ మరణాలు ఉండవు. మీరు దాన్ని తర్వాత దాని కింద చదువుకుంటా వస్తే 4:3 వచ్చిన, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలయ్యుందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇక మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వెంటనే. మొదటి భూమి మీద ఎంతో దుఃఖం, ఎన్నో గుండె జబ్బులు, కడుపులో నొప్పులు, ఆ వేదనలు, ప్రసవ నొప్పులు, మనుషులకి బాధలు, ఆకలి కేకలు, వీటితో నిండిపోయింది. కానీ ఇక రెండవ భూమి కొత్త ఆకాశం వచ్చినప్పుడు ఇక భూమి మీద మరణమే లేకుండా దేవుడు చేస్తున్నాడు. ఏడ్చే పరిస్థితి కానీ, దుఃఖము కానీ, వేదన కానీ లేకుండా, ఎవరు ఎవరిని చంపకుండా, ఎవరు ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరు ఎవరిని హింస పెట్టకుండా, పూర్తిగా నీతి, శాంతి, సమాధానం, సంతోషం, అక్షయత అది భూమి మీద తీసుకురాబోతున్నాడు. అంటే ప్రకటనలో ఉన్నాయన్నీ నీకు ఆది కాండం ఉంది. ఎందుకంటే అక్కడ కాపు వస్తుంది అంటే ఇక్కడ విత్తనాలు నాటుతుంది. చూడండి, దేవుడు మొదట దేవుని మాటే ఒక విత్తనం. దేవుడు భూమిని చేశాడు. భూమిని చేసింది దేనికి? భూమిని దేవదూతల కోసం చేయలేదు, అవునా? దేవదూతలకి పరలోకాన్ని చేశాడు. భూమిని సాతాను కోసం కూడా చేయలేదు, అవునా? సాతాను కోసం భూమిని చేయలే. బైబిల్ చెప్తుంది ఆయన సాతాను కోసం ఏం ఏర్పాటు చేశాడంట? నరకాన్ని ఏర్పాటు చేశాడు. ఆమేన్. సాతాను కోసం నరకాన్ని సిద్ధపరిచాడు. కానీ దేవుని బిడ్డలు నివసించడానికి భూమిని ఏర్పాటు చేశాడు. కానీ ఆ నివాసం చెడిపోవటాన్ని చూపిస్తున్నాడు ఆది కాండంలో. దేవుడు ఈ భూమి ఫస్ట్ చేసినప్పుడు ఈ భూమిలో పాపం ఉండకూడదని దేవుడు అనుకున్నాడు. కానీ ఈ ఫ్యాన్ ఆపేమి అదిగా ఈ భూమిలో పాపం ఉండకూడదని మానవుని చేసినప్పుడు ఈ భూమి మీద తన ఎదురుగా జీవవృక్షాన్ని పెట్టాడు. ఆమేన్. జీవవృక్షం మనిషిని రక్షించేది. మంచి చెడు తెలుగునిచ్చే వృక్షం. వృక్షం అంటే వృక్షమే కాదు పిల్లలు, చెప్పానుగా, జీవవృక్షం అంటే దేవుడు, యేసుక్రీస్తు. అలాంటప్పుడు మంచి చెడు తెలిసే వృక్షం అంటే ఎవరు? ఒక వ్యక్తి. అతను ఎవరు? సాతాను, లూసిఫర్. అంటే ఆది కాండంలో నీకు లూసిఫర్ ఉన్నాడు. ఆమేన్. ఒక్కొక్కసారి చెట్టు మొక్కను నాటాం. మొక్క ఫస్ట్ నాటినప్పుడు ఒక వేరుశనగ మొక్క నాటాం. తర్వాత ఆకులు వచ్చినాయి. ఆకులు రాగానే నీకు ఆకులు డిఫరెంట్గా ఉంటాయి చూడటానికి. మొక్క విత్తనం ఒకలాగా ఉంటుంది. అసలు విత్తనం నుంచి అంకురం ఒకలాగా తెల్లగా ఉంటుంది. విత్తనం పసుపు రంగులో ఉంటే తెల్లగా పైకి వచ్చినాక దాని నుంచి ఆకులు పచ్చగా వస్తాయి. దాని నుంచి ఇంకా అది పెరుగుతా వస్తుంది. అది ఒక మధ్య దశకి రాగానే చెట్టుకి ఆ విత్తనం యొక్క వాసన రావటం మొదలుపెట్టింది. ఆ విత్తనం యొక్క
అంటే ఒక మిడిల్ దశకు వచ్చేసరికి దాని విత్తనం యొక్క వాసనని బయట పెడుతుంది. అందుకని బైబిల్లో ఆది కాండంలో ఉన్న అన్ని మళ్ళీ అసలైన విత్తనాలు కనపడేది మళ్ళీ కాపులో, కానీ మధ్యలో నుంచి వాసన స్టార్ట్ అయింది. సేమ్ ఆది కాండంలో ఏమేమి నాటబడ్డాయో ఏమేమి ఉన్నాయో నీకు అవన్నీ బైబిల్లో ఒక మధ్యకు వచ్చేసరికి వాటి యొక్క స్మెల్ నీకు బయటకు కనపడతా ఉంటుంది. వాటి యొక్క వాసన అంతా బయటకు కనపడుతుంది. ఇక దాని పూర్తి అసలు కాపు కనపడేది నీకు ప్రకటనలో. సో బైబిల్ రాయబడిన విధానం. అందుకని ఈ కొత్త భూమి కొత్త ఆకాశం గురించి మధ్యలో ఆల్రెడీ యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆల్రెడీ దానియేలు గ్రంథంలో ఉంటుంది, ఆల్రెడీ మధ్యలో వచ్చే పుస్తకాలు ఇవన్నీ. తర్వాత సాతాను నీకు ఆది కాండంలో ఉన్నాడని చెప్పి అన్నాను. ఇక మధ్య గ్రంథాలు వచ్చేసరికి యెషయా గ్రంథం వచ్చేసరికి, లేకపోతే యెహెజ్కేలు గ్రంథం వచ్చేసరికి, లేకపోతే ఆ తర్వాత గ్రంథాలు వచ్చేసరికి సాతాను యొక్క పూర్తి వాడు ఎందుకు పడిపోయాడు, ఎక్కడి నుంచి పడిపోయాడు, వాడి స్వభావం ఏంటి అన్నీ మనకి బయట పెట్టడం స్టార్ట్ చేస్తాడు దేవుడు. మెల్లమెల్లగా వాడి గురించి బయటకు వస్తూ ఉంటుంది కాదు. సో నీకు ఆది కాండం ప్రకటనలో ఉన్న అన్నీ నీకు ఆది కాండంలోనే స్టార్ట్ అవుతాయి పిల్లలు. ప్రకటనలో ఏది కనిపించినా నీకు ఆది కాండంలో లేకుండా రాదు. ఒక చెట్టు మీద ఎన్నున్నా, ఉదాహరణకి ఒక ఖర్జూరం మొక్క నాటాం, ఆ తర్వాత అందులో దానికి మొక్కకి మట్టలు రావచ్చు, లేకపోతే దానికి మట్ట చుట్టూ అంటుకునే పట్ట లాంటివి రావచ్చు, లేకపోతే ఆ ఆకుల మీద ఉన్న ముళ్ళు కావచ్చు, లేకపోతే మొవ్వ కావచ్చు, మొవ్వలో నుంచి వచ్చే కళ్ళు కావచ్చు. ఇవన్నీ కూడా గింజలోనే ఉన్నాయి, అవునా కాదు? గింజల్లోనే అవి పదార్థ రూపంలో దాచబడి ఉన్నాయి. అది నీళ్లు తీసుకుంటా ఉండే కొద్దీ, ఆ భూమిలోని యొక్క మూలికలు తీసుకునే కొద్దీ దానిలోని ఒక్కొక్క దాన్ని బయటపెట్టింది. చూడండి పిల్లారా, ఒక జామ చెట్టు గింజలో నువ్వు నాటినప్పుడు ఆ రాబోయే జామకాయలన్నీ దానిలోనే ఉన్నాయి, రాబోయే ఆకులన్నీ దానిలోనే ఉన్నాయి, రాబోయే ఇంత పెద్ద కాండం కూడా ఆకులోనే ఉంది, ఆ చిన్న గింజలోనే ఉంది. సేమ్ నీకు బైబిల్లో ఉన్న అన్నీ కూడా ఆది కాండంలోనే ఉన్నాయి. ఆది కాండం నుంచి దేవుడు దానికి పరిశుద్ధాత్మ వాటికి ఇంకా నీరు పోస్తూ ఉండే కొద్దీ దానిలో ఉన్న ఒక్కొక్కటి దాని రూపాన్ని ఇంకా అనేక రూపాలు బయటకు చూపించుకుంటూ వస్తున్నాయి. అన్ని రకాలుగా అన్నీ నీకు బైబిల్లో ఉన్న మిగిలినవన్నీ కూడా ఆది కాండం నుంచే స్టార్ట్ అవుతాయి. అందుకని ఆది కాండాన్ని విత్తనాల కాండం అని అంటారు. ఇక్కడ భూమి మీద ఏదైనా తోటను సృష్టించినప్పుడు, ఏదైనా తోటను చేస్తున్నప్పుడు దేవుడు వచ్చి తన స్వరూపములో తన పోలికలో ఒక మానవుణ్ణి చేసి వాక్యంతో అతన్ని కట్టాడు, వాక్యంతో మనిషిని చేశాడు. ఈ వాక్యానికి ఏది కలిపినా తీసేసినా మరణం అని దేవుడు చెప్పాడు. నా మాటను దాటితే అన్నాడు, ఆ పండు తిన దినమున నిశ్చయంగా చచ్చిపోతా ఉన్నాడు, నిశ్చయంగా. ఇక దేవుడు షూర్. సాతాను యొక్క ఫస్ట్ టెక్నిక్ కూడా అక్కడే రాయబడింది. సాతాను భూమి మీదకి వచ్చింది కూడా దేవుని మాటను కలిపి చెరిపి వచ్చాడు. వాడు మీరు చావరన్నాడు. జస్ట్ చూడండి. సో సాతాను కూడా వచ్చి భూమి మీద తన మాటల్ని నాటుతున్నాడు. దేవుడు తన మాటలను ఇచ్చాడు, తన ఆత్మనిచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు. సేమ్ సాతాను కూడా తన మాటలు ఇచ్చాడు, దాని వెనకాల సాతాను ఆత్మలు వచ్చినాయి, తర్వాత సాతాను స్వరూపం వచ్చింది. సో అందుకనే మానవుడు ఎప్పుడైతే సాతాను మాటలు, సాతాను యొక్క ఆత్మ, సాతాను యొక్క స్వభావం తీసుకున్నాడో భూమి మీద పడిపోయి భయం అంటే ఏందో తెలిసింది మనిషికి, రోగం అంటే తెలిసింది మనిషికి, వేదన అంటే తెలిసింది మనిషికి, దుఃఖం అంటే తెలిసింది. ఇవన్నీ సాతాను యొక్క లక్షణాలు. రోగం సాతాంది, ముసల్తనం సాతాంది, భయము సాతాంది, ఇవన్నీ సాతానివి. ఇవన్నీ మనం పొందుకున్నాం ఎందుకు? మనం ఆదామవ్వలు ఎప్పుడైతే దేవుని మహిమను విడిచిపెట్టి వచ్చి సాతాను వాటిని పొందుకున్నారో మనందరం వచ్చాం, ఈ రూట్లోకే వచ్చాం. అందుకని ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి ఉన్నారన్నాడు. చేస్తున్నారల్లా అందరూ చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. చూడండి, ఒక పాము పిల్ల ఉంది, అది వెళ్ళి ఆటోమేటిక్ కొంచెం అవగానే పక్కన ఎలుకనే అది కాటేసిద్ది. ఎందుకు కాటేసిద్ది? అది పుట్టుకతోనే పాముగా పుట్టింది, దాని స్వభావం అది. సేమ్ వే మనం అందరం పుట్టుకతో పాపంలో పుట్టాం. కానీ ఆదామములు ఎలా పుట్ల? ఆదామములు తల్లి గర్భంలో నుంచి రాలా. ఆదామములు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడు పలుకుబడిన మాటతో వాళ్ళు సృష్టించబడ్డారు. మనం అందరం అలా సృష్టించబడి ఉంటే మనకి పాపం కానీ, మనలో మరణం కానీ, మనలో రోగాలు కానీ ఉండే కాదు. సో ఏదైనా తోట నుంచి దేవుని ప్రణాళికను చూపిస్తున్నాడు. సో ఒక మానవుడు పడిపోయినప్పుడు, ఆదాము పడిపోయినప్పుడు, ఆదాముని తన స్వరూపములో తన పోలికలో భూమి అంతా విశ్వాసులనే తీసుకురమ్మన్నాడు. కానీ ఆదాము అది చేయలేక పడిపోయినప్పుడు, ఆదాము పాపంలో పడ్డప్పుడు ఆదాము అన్ని రకాల మనుషులకి రావడానికి కారణమయ్యాడు.
భూమి మీద హంతకులు రావడానికి కారణం ఆదాం పాపమే. భూమి మీద స్మగ్లర్స్ రావడానికి, సైకోలు రావడానికి, టెర్రరిస్టులు రావడానికి, లేకపోతే ఇన్ని మతాలు రావడానికి అన్నిటికీ కారణం ఆదామే. ఆమె అయిపోయినప్పుడు దేవుడు ఆదాము కోల్పోయిన సమస్తాన్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక వ్యక్తికి ఇచ్చాడు. అతని పేరు అబ్రహాం. సో ఈ అబ్రహామును మాత్రం ఈసారి నువ్వు విశ్వాసులకి తండ్రి అని పిలిచాడు. విశ్వాసులకు తండ్రి. ఆదాము కోల్పోయిన సమస్తాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. దేవుడి ప్రణాళిక ఏంటి? ఆదాముతో కలిసి ఆ తోటలో ఉండాలి. దేవుడు వచ్చి ఆదాముతో కలిసి నివసించాలి. దేవుడు ఆదాము కుమారుడు అనిపించుకోవాలనుకున్నాడు. దేవుడి ఉద్దేశం దేవుడు మనిషిగా రావాలి, దేవుడు మానవుడు కడుపును పుట్టాలి అన్న దేవుని ప్రణాళిక. ఆదాము కుమారుడుగా వచ్చి మళ్ళా భూమి మీద మనిషిగా జీవించి మనతో పాటు నివాసం చేసుకొని దేవుడు ఈ తోటలో ఈ భూమి మీద నివసించాలన్న దేవుడి ప్రణాళిక. ఆదాము ఎప్పుడైతే కోల్పోయాడో ఆదాము కోల్పోయిన సమస్తం 2000 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి ఇవ్వబడింది. సో ఇప్పుడు అబ్రహాముకి ఆదాముకు ఇచ్చిన అన్ని తిరిగి ఇచ్చాడు. అబ్రహాముని ఇప్పుడు నేను విశ్వాసులకు తండ్రిని చేస్తున్నాను అన్నాడు. అందుకని దేవుడు అబ్రహామును అనేక రకాలుగా పరీక్షించిన తర్వాత చివరికి నా తోడు అని ఒట్టు పెట్టుకొని అతన్ని నీ సంతానాన్ని నిశ్చయంగా నీకు విశ్వాసులని నీ ద్వారా పుట్టిస్తాను. నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు. నువ్వు ఇజ్రాయెల్ దేశానికే కాదు, అమెరికా దేశానికి, ఇంగ్లాండ్ దేశానికి, ఇండియా దేశంలో అనేక చోట్ల విశ్వాసులందరికీ నువ్వే మూలం అవుతావు. విశ్వాసులకి మూలం ఎవరంటే అబ్రహాం. అందుకే అతను విశ్వాసులకి తండ్రి అని రాయబడింది. అందుకని దేవుడు కొత్త నిబంధనలో కూడా అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు అన్నాడు. విశ్వాసులను ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. కొరింథీ పత్రికలో పౌలు కొరింథీ పట్టణస్థులు అంటే అన్యుల్ని మన తండ్రి అయిన అబ్రహాం అంటాడు. రోమా పత్రికలో మన తండ్రి అయిన ఇస్సాకు అన్నాడు. కాబట్టి అబ్రహాం ఇస్సాకులు యూదులకే తల్లిదండ్రులు కాదు, వాళ్ళు విశ్వసించిన అందరికీ విశ్వాసులు తండ్రులు పేలారు అతను. ఆమె అందుకని ప్రకటన గ్రంథంలోకి వచ్చి చూస్తే అబ్రహాము సంతానం మొత్తం ఆ నూతన యెరూషలేము అనే పట్టణంలో, సియోను అనే పట్టణంలో, ఆ యొక్క పైనుంచి వచ్చే పిరమిడ్ పట్టణం నూతన యెరూషలేము అనే పట్టణంలో, ఆ పునాదులు కలిగిన ఆ పట్టణంలో అబ్రహాము సంతతి మొత్తము దేవునితో పాటు కలిసి మరణమైన వేదనైనా లేకుండా ఉంటాయని మనం ఇక్కడ చూస్తాం. ఆమె ఆ పట్టణాన్ని అబ్రహాం చూశాడు. ఆ పట్టణంలో రాజుగా మెల్కీసెదెకు అనే పేరుతో దేవుడు అబ్రహాం ప్రత్యక్షమయ్యాడు. నేను పరలోకంలో ఒక పట్టణాన్ని కడుతున్నాను అంటే మనుషులు కట్టే అన్ని పట్టణాలు నాశనం అవుతాయి. దేవుడే ఒక పట్టణాన్ని కట్టుకొని వస్తున్నాడు, అది శాశ్వతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకొని పిల్లరా, మనిషి సాధించే ప్రతి ఘనత, మనిషి సాధించే ప్రతి గొప్పతనం అన్ని కాలగర్భంలో గతించిపోతాయి. దేవుడు మన ద్వారా సాధించింది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. అది సో దేవుడు ఆ పట్టణాన్ని కట్టబోతున్నాడు. దేవుడు అందుకని అబ్రహాం పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని చూశాడు. అబ్రహాము ఒక ఆయన దగ్గరికి వచ్చాడు. నీ వయసు ఎంత అన్నాడు. నేను బతికింది 120, నేను బతికింది 120 ఏళ్ళని అండవు. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 120 అంటాడు. ఇస్సాకు కూడా అంతే. యాకోబు ఫరో రాజు దగ్గరకు వస్తాడు. ప్రపంచంలోనే పెద్ద చక్రవర్తిగా ప్రపంచ దేశాన్ని ఏళ్తున్నాడు ఫరో దగ్గరికి యాకోబు వస్తే తన తండ్రి గురించి అప్పటికి యోసేపు చెప్పటం ద్వారా ఒక దేశానికి రాజుగా ఉన్న ఫరో లెగిసొచ్చి ఒక సామాన్య పశువుల కాపరైన యాకోబు కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తాడు. అప్పుడు ఫరో అంటాడు, నీవు ఎన్ని సంవత్సరాలు జీవించితివి అన్నప్పుడు అతడు నేను ఎన్ని సంవత్సరాలు బతికాను అని చెప్పడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు అంటాడు. యాత్ర ఏంటి? మీది కానాన్ దేశం కదా, మీరు ఆ భూమిలో ఉండలేదా అంటే ఉంటున్నావు, కానీ మాది ఆ ఊరు కాదండి అంటాడు. మరి మీదే ఊరు? మీది ఐగుప్తా అంటాడు. కాదండి అంటాడు. మరి మీ తండ్రి అయిన అబ్రహాము కల్దీల ఊరనే ఊరు నుంచి వచ్చాడు కదా, ఆ ఊరి పేరే ఊరు అని ఉంటుంది కల్దీల్లో. ఆ ఊరు నుంచి వచ్చారు కదా, మీరు ఆ ఊరు పట్టణస్థలం అంటారు. కాదండి, మేము అక్కడ కూడా యాత్రికులవే అంటాడు. మన భాషలో చెప్పాలంటే మీది ఏ ఊరు అన్నాడు. రఫ్గా నన్ను అడిగాడు అనుకుందాం పొన్నూరులో, మాది ఊరు కాదని అన్నాను. ఓహో, తర్వాత అంటే మీరు వరగా నుంచి వచ్చామంట కదా, మీది వరగానా అన్నాడు. కాదండి, మాది ఆ ఊరు కూడా కాదన్నాం అనుకో. ఆ ఊరు కూడా కాదంటే ఇంకెక్కడ అవి ఉండొచ్చు. ఓహో, మీ పూర్వీకులు కొన్నిపాడు నుంచి వచ్చారు కదా, మీది కొన్నిపాడు అని అడిగాడు అనుకోండి, మాది ఆ ఊరు కూడా కాదన్నాం అనుకో. ఒకవేళ ఆ పూర్వీకులు నంబూరు నుంచి వచ్చారు కదా, మీది ఆ ఊరు అంటే మాది ఆ ఊరు కూడా కాదన్నాడు. కానీ ఎట్లా ఉంటుంది మరి, ఏ ఊరయ్యా మీది అంటే అసలు ఈ రాష్ట్రంలోని ఏ ఊరు కాదన్నాం అనుకో. అంటే పక్క రాష్ట్రమా అంటే అది కూడా కాదన్నాం అనుకో. అంటే వేరే రాష్ట్రం అంటే అసలు ఇండియాలో ఏ రాష్ట్రం కాదన్నాం అనుకో.
అంటే పక్క దేశమా అంటాడు. అసలు భూమి మీద ఏ దేశమో కాదంటే అది ఎలా ఉంటుంది? మరి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అబ్రహాం మాట్లాడిన మాటలవి. మాది ఈ ఊరు కాదు సార్ అని. అందరు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటుంటారు సొదొమ గొమొర్రా పట్టణాలు. అబ్రహాము 300 మంది పనివాళ్ళు ఉండి కోట్ల రూపాయలు డబ్బుండి కూడా ఇల్లు కట్టుకోవట్లేదు. అక్కడ అందరూ అడుగుతారు, సార్ మంచి రియల్ ఎస్టేట్ మేము కట్టిస్తామండి, ఇదిగో నేను మేస్త్రిని, నేను పలానా పని చేస్తాను, ఇల్లు కట్టిస్తానంటే వద్దండి, మేము ఇక్కడ తాత్కాలికంగా ఉంటాం, టెంపరీగా ఉంటున్నాం అన్నారు. మరి తర్వాత ఎక్కడికి వెళ్తారన్నారు. మా ఇంటికి వెళ్ళిపోతాం అన్నారు. ఎక్కడ మీ ఇల్లు? అక్కడ. ఆ ఇల్లే ఈ ఇంటి మీదకి వచ్చింది. మరి దేవుడి భూమిని మీకు ఇచ్చాడన్నారు అంటే ఎస్, ఈ భూమి మాకు దేవుడిచ్చింది, కానీ ఈ లోకం కాదు మాది. ఒకరోజు మా తండ్రి ఈ భూమి మీదకు వస్తాడు, ఆ ఇంటిని పరలోకంలో కట్టే ఇంటిని భూమి మీదకు తీసుకొస్తాడు. అక్కడ నేను ఉండబోతున్నాను, నా కుటుంబం ఉండబోతున్నారు. ఇది అబ్రహాం బోధించిన పిల్లలు. ఇది చూడండి. సో ఆది కాండములో ఆదాముకు ఫస్ట్ ఇచ్చాడు. ఆదాముకి ఏమిచ్చాడు? భూమి మీద అధికారం ఇచ్చాడు, నేల మీద అధికారం ఇచ్చాడు, సముద్రాన్ని మీద అధికారం ఇచ్చాడు, ప్రకృతి మీద అధికారం ఇచ్చాడు. అక్కడ అంటాడు, నీవు కనపడుతున్న అన్నిటినీ ఏలునన్నాడు. ఆదాము కోల్పోయాడు. ఆదాము కోల్పోయిన దాన్ని మొత్తాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, అబ్రహాం సంతానానికి ఇద్దరికి ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు ఆ గ్రంథం అన్ని చేసుకుంటూ వస్తాడు. నేల మీద అధికారం ఇచ్చాను అన్నాడు. అది ఎక్కడ కనపడుతుంది? మోషే టైంలో నేలను విభాగించుకొని వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు టైంలో నేల మీద నడుచుకుంటూ వచ్చారు. తుఫాను వస్తుంటే ఆపుకొని వచ్చారు. ఆమేన్. అగ్ని మీద అధికారం ఇచ్చాను అన్నాడు. ఎక్కడ కనపడుతుంది? బబులోను దేశంలో కనపడుతుంది. ఆమేన్. సో దేవుడిచ్చిన ఇవన్నీ మనకి గ్రంథంలో కనిపించుకుంటూ వస్తాయి. సో దేవుని ప్రణాళిక ఈ భూమంతా విశ్వాసులే నిండాలి. ఆమేన్. చూడండి, మనం ఒక ఇల్లు కడదాము అనుకున్నప్పుడు కట్టేటప్పుడు కొన్ని పర్మనెంట్ ఉంటాయి, కొన్ని టెంపరీ ఉంటాయి. కడదాము అనుకున్నప్పుడు కొంచెం ఫస్ట్ పిల్లర్స్ పోయటానికి బాక్సులు తెస్తాం. బాక్సులు ఇంట్లో భాగం కాదు, కానీ బాక్సులు అవసరమే. ఆమేన్. బాక్స్ ఇంట్లో ఉండదు, కట్టేటప్పుడే ఉంటుంది, తర్వాత ఇసిరి పడేస్తారు. గోడలు కట్టేటప్పుడు పరంజాలు కట్టుకుంటాం. ఇల్లు కట్టాలంటే పరంజాలు అవసరం. నువ్వు బొంగు పరందాలు వాడతావా, లేకపోతే సుబాబులి వాడతావా, విక్రీసి వాడతావా, లేకపోతే ఐరన్తో చేసినవో అల్యూమినియంతో చేసిన పరంజాలు కట్టుకుంటావా తర్వాత. కానీ నీకు పరంజాలు అవసరమే, కానీ పరంజా ఇంట్లో భాగం కాదు. మరి భాగం కానప్పుడు ఈ అవసరం లేదనుకుంటావా? అనలేవు. అవి కంపల్సరీగా నీకు అయి తీరాల్సింది. ఆమేన్. అంటే అవి టెంపరీ, కట్టేటప్పుడు ఉపయోగపడతాయి. ఆమేన్. హల్లెలూయా. పెయింట్ వేయాలి, పెయింట్ డబ్బా కావాలి నీకు. డబ్బా ఇంట్లో భాగమైద్దో లేదో తెలియదు, బ్రష్ ఇంట్లో భాగమైద్దో లేదో తెలియదు కదా, కానీ పెయింట్ ఇంట్లో భాగమైద్ది, ఆ టెక్స్చర్ ఇంట్లో భాగమైద్ది, వాళ్ళు వేసే రంగు ఇంట్లో భాగమైద్ది. కానీ ఆ బ్రష్లు బకెట్లు ఉంటాయో లేదో తెలియదు. కొన్ని ఉండొచ్చు, వాళ్ళకి నచ్చితే ఆ బకెట్లు బాత్రూంలో వాడుకోవచ్చు, లేదు అనుకుంటే వాళ్ళు ఇచ్చి పడేయచ్చు, లేదు అనుకుంటే వాళ్ళు పాడేసేయచ్చు, లేదా అమ్మేసేయచ్చు. అంటే కన్స్ట్రక్షన్లో కొన్ని అందులో నిత్యం అవసరమైనవి ఉన్నాయి, కొన్ని ఉపయోగపడితే కానీ ఉండవు, మధ్యలో వెళ్ళిపోతాయి. సేమ్ వే దేవుని ప్రణాళికలో దేవుడు ఈ భూమి మీద దేవుని కుమారులు మాత్రమే ఉండాలన్నది దేవుని ప్రణాళిక. ఈ భూమిని చేసిందే దేవుడు. ఆయన ఒక గొర్రెపిల్ల జీవ గ్రంథాన్ని కలిగి ఉన్నాడు. ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ భూమి మీద ఉండాలి. పిల్లలు పుట్టాక మనుషులను చూస్తాం పిల్లల్ని, కానీ దేవుడు అలా కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకి ఎవరెవరైన పిల్లలు ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నాడు. వాళ్ళందరూ భూమి మీదకు వచ్చి వాళ్ళు భూమిలో నుంచి రావాలి, వాళ్ళందరూ భూమిలో నుంచి రావాలి. ఆమేన్. వాళ్ళందరితో దేవుడు అక్కడ జీవించాలి. ఇది దేవుని ప్లాన్. అంటే ఈ ఇల్లు ఇలా ఉండాలి, ఈ ఇల్లు ఇంత ఉండాలి అని. కానీ ఇల్లు కట్టడానికి పరిధిలో చాలా అవసరం అవుతుంది. కొన్ని టెంపరీగా అవసరం అవుతుంది, పార అవసరం కావచ్చు, పొలుగు అవసరం రావచ్చు, లేకపోతే తిప్పేది అవసరం రావచ్చు. దాన్ని ఏమంటారు, ఎట్లా తిప్పుకుంటారు బోర్లు వేయడానికి. ఇవి అవసరం రావచ్చు, కానీ ఇంట్లో భాగం కావాలి. అలాగే దేవుడు కూడా మనల్ని అక్కడ తీసుకెళ్ళటానికి మార్గ మధ్యలో ఈ లోకంలో పాపులు దేవుడికి అవసరమయ్యారు. ఆమేన్. అవిధేయులు దేవుడికి అవసరమయ్యారు. దేవుడిని మోసం చేసేవాళ్ళు అవసరమయ్యారు. దేవుడిని వంచన చేసేవాళ్ళు అవసరమయ్యారు. వీళ్ళు ఎందుకు అవసరం? ఇది టెంపరీ.
మీన్ కొన్ని నిన్ను టెస్ట్ చేయటానికి, కొన్ని నిన్ను శోధించడానికి, కొన్ని నిన్ను పరీక్షించటానికి, కొందరు నీ పక్కనే ఉండి నిన్ను గుచ్చి బాధ పెట్టడానికి, దాని ద్వారా దేవునికి నువ్వు దగ్గర అవటానికి. రకరకాలుగా వీళ్ళందరూ నీకు అవసరం దేవునికి. అందుకోసం సృష్టిలో 6 రకాలైన ప్రజలను దేవుడు సృష్టించాడని బైబిల్ చెప్తుంది. కానీ చివరికి మిగిలేదు ఎవరంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు మాత్రమే ఉంటారు. అయితే కొన్ని వదిలేద్దాం అనుకున్నా కానీ తెచ్చిన వాళ్ళు పెట్టుకునేవి ఉంటాయి, ఉపయోగపడతాయి, వేస్ట్ అవ్వు. అవునా? అలాంటిది ఏంటి? ఈ బుద్ధి లేని కన్యకలుగా ఉండేవారు, ఆ పట్టణానికి బయట నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నరకానికి వెళ్ళరు, కానీ భూమి మీద బతుకుతారు. ఆ నిత్యత్వంలో, ఆ నూతన యెరూషలేము అనే పట్టణంలో జీవించే దేవుని బిడ్డలు, పట్టణం బయట ఉండే కృప ద్వారా రక్షించబడిన వాళ్ళు నరకానికి వేసేయచ్చు, కానీ వాళ్ళు ఉపయోగపడతారు. వాళ్ళు దేవునికి నచ్చేలాగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళని కృప ద్వారా పైకి తీసుకొచ్చి బతికింప చేస్తాడు. ఇలా ఆ 2 రకాల ప్రజలు, పట్టణంలో ఉండేవాళ్ళు, పట్టణం బయట ఉండేవాళ్ళు, వీళ్ళే నిత్యత్వంలో ఉంటారు. హల్లెలూయా. అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం నుంచి మీకు కనిపిస్తుంది. ఇది దేవుని ప్రణాళికలో నిత్యత్వం ఉండబోయే ప్రజలు వీళ్ళు. హల్లెలూయా. సో ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఉదాహరణకు నువ్వు పట్టాలు వాడావు, ఏది పిల్లర్స్ని కట్టేయటానికి, పట్టాన్ని తడపడానికి పెట్టావు. తడిపి అది సీకిపోయింది, అది కొంత ఉపయోగపడింది. తర్వాత ఏం చేస్తుంది? దాన్ని పడేస్తామో లేకపోతే దాన్ని చెడిపోవటమో నాశనం చేయటం ఉంటుంది. ఒక ప్యాకేజీ తీసుకొచ్చావు, ఆ ప్యాకేజీ విప్పగానే దాని లోపల ఎన్ని ఉన్నాయి. నువ్వు ఫ్యాన్ తీసుకొచ్చావు, ఇంట్లో బిగించడానికి ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ ప్యాక్ చేసిన దానిలో చుట్టూ థర్మాకోల్ ఉంది, కాగితాలు ఉన్నాయి, ఈ కాగితం అంతా పడిపోయినాయి. ఇది కొంతగా దానికి అతుక్కొని ఉంది, కానీ దానిలో భాగం కాదు. మెటీరియల్తో వచ్చింది, కానీ మెటీరియల్లో భాగం కాదు. ఉదాహరణకు పిల్లరా, నువ్వు ఒక సెల్ ఫోన్ ఆర్డర్ ఇచ్చావు, అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చావు. నువ్వు ఇచ్చింది ఏంది? ఆర్డరు సెల్ ఫోనే ఇచ్చావు. నువ్వు డబ్బులు కట్టేది దేనికి? సెల్ ఫోన్కే కడతావు. నువ్వు డబ్బులు ఇచ్చింది, నువ్వు పే చేసేది మొత్తం సెల్ ఫోన్కే, కానీ నీకు సెల్ ఫోన్ ఒక్కటే రాదు. అవునా? అమెజాన్ వాడు వచ్చినప్పుడు ఫస్ట్ రాగానే ఇంత పెద్ద బాక్స్ ఇస్తాడు. నువ్వు ఇచ్చింది పుట్ట ఫోనే ఆర్డర్, ఇంత పెద్ద బాక్స్ తీసుకొస్తాడు. ఏంటి బాక్స్ అంటే, ఆ ముందు పైన ఒక బుడుపులుగా ఏదో ఉంటుంది. అదేంటి? దారిలో ఒత్తుకుపోకుండా ఒకటి వేసాడు. అది తీస్తాం, లోపల ఒక బాక్స్ కనపడుద్ది. ఆ బాక్స్ను కోస్తాం. ఆ బాక్స్ను కోసిన తర్వాత లోపల ఒక బిల్లు ఉంటుంది, ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టెని తీస్తావు. ఆ పెట్టెలో నీకు కావాల్సిన ఇది ఉంటుంది, ఆ షీట్ ఉంటుంది, ఆ ఛార్జర్లు అవి ఉంటాయి. ఈ పైన వచ్చినవి అంతా ఎక్స్ట్రా. పైన ఒక తెల్ల బాక్స్, తెల్ల కవరు, పేపర్ కవరు, లేకపోతే ఆ ప్లాస్టిక్ కవర్స్, ఇవన్నీ ఎక్స్ట్రాలు. ఇవన్నీ ఏమైపడతాయి? నాశనం చేయబడతాయి. దేవుడు ఆదాము నుంచి ఆశించింది అబ్రహాం వంశాన్నే. కానీ ఏమైంది? కయ్యను వంశం వచ్చింది, పాపులు వచ్చారు, అన్ని రకాల మతాలు వచ్చారు, అన్ని రకాల ప్రజలు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి కాల్చేయబోతున్నాడు. ఈ చెత్తంతా కాల్చేయబోతున్నాడు భూమి మీద. ఇదంతా నీకు ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో కనపడుతుంది. వాటిని కాల్చడం కూడా ప్రాక్టే. అది అలాగే ఉంటే ఇప్పుడు డిస్టర్బెన్సే. అది అలా పెట్టుకొని తిరిగి ఇంట్లో చెత్త అంతా వేసుకుంది. ఎంత చక్కటి ఇల్లు కట్టినా ఆ ప్యాకేజీలో వచ్చిన చెత్త, ఇదిగో ఇది టైల్స్తో పాటు వచ్చిన కవర్లు, ఇది బెడ్షీట్తో పాటు వచ్చిన కవర్లు, సోఫాతో పాటు వచ్చిన కవర్లు, లేకపోతే పెయింట్ వేసేటప్పుడు వచ్చిన కవర్ డబ్బాలు, బాక్స్ డబ్బాలు, ఈ చెత్త అంత ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, ఎంత అందమైన ఇల్లు కట్టుకున్నా చూడటానికి బాగోదు. ఎంత వ్యక్తి అయినా ఇదిగోండి ఇల్లు కట్టేటప్పుడు గోడలు చూపించుకుంటాడు, కానీ గోడ కట్టడానికి వాడిని పరంజ బొంగులు చూపించుకోడు కదా. ఇంటికి వేసిన పెయింట్ చూపిస్తాడు తప్ప పెయింట్కి వాడే బ్రష్లు, పెయింట్కి వాడిన డబ్బాలు చూపించుకోరు కదా. డబ్బాలు వాడుకోవచ్చేమో బాత్రూంలో కానీ ఎక్కడన్నా బయట కానీ వాడికి ఉపయోగం నచ్చితే. ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయిందంటే అవి టెంపరీగా పోయాయి. ఈ చూడండి పిల్లలు, సో దేవుడు పని అయిపోయిన తర్వాత ఈ వేస్టేజ్ మొత్తాన్ని, ఈ ప్రణాళికలో దేవుడు భూమి మీద రాజులు ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, రకరకాల పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. వీళ్ళు కొంతమేర భూమి మీద ఉపయోగపడ్డారు. ఎందుకు? వీళ్ళు ఉండటం వల్ల ఏదో పని చేశారు, దేవుని పిల్లలకు సాయమైంది. అని ఒక టైం అయిపోయింది, ఇక రాజులు అవసరం లేదు భూమి మీద. ఎందుకంటే దేవుడే నిత్యం శాశ్వతంగా రాజు ఉండబోతున్నాడు.
ఇప్పుడు మనకి అందరూ అవసరమే పిల్లలు, మనకి అందరూ అవసరమే. మనకు వ్యవసాయం చేసేవాళ్ళు అవసరం, మనకి రోడ్లు వేసేవాళ్ళు అవసరం, మనకి పాలు పోసేవాళ్ళు అవసరం, మంగళ షాపు వాళ్ళు అవసరం, మనకి ఐరన్ పని చేసేవాళ్ళు అవసరం, కుమ్మరి పని చేసేవాళ్ళు అవసరం, మనకి వ్యాపారం చేసేవాళ్ళు అవసరం, మనకి రాజులు అవసరం, వీళ్ళందరూ అవసరం ఉంది. మనలో కూడా చాలామంది మనం ఆ పనులు చేస్తాం. కానీ మన మెయిన్ పని దేవుని ఆత్మ, దేవుని రాజ్యం ఇది. ఎందుకంటే ఒక టైం వస్తుంది, ఇక భూమి మీద ఇక వంటగాళ్ళ అవసరం ఉండదు. ఇక భూమి మీద వంట అనే ప్రోగ్రాం క్లోజ్ అయిపోతుంది. భూమి మీద తయారు చేయటం అనే ప్రోగ్రాం క్లోజ్ అయ్యింది. అంటే ఫ్యాక్టరీలు అవసరం రాదు. అంటే నీకు ఫ్యాక్టరీలో పని తప్ప నీకు ఏ దేవుడి పని లేదనుకుంటే ఫ్యాక్టరీలు అవసరం లేని రోజు ఒకటి రాబోతుంది భూమి మీద. ఆమేన్. నీకు ఇక్కడ గవర్నమెంట్ పరిపాలన చేయడం అనుకుంటే ఒకరోజు మానవ గవర్నమెంట్లు మొత్తం క్లోజ్ అవ్వబోతుంది. ఒకరోజు నీకు భూమి మీద రోడ్లు వేయటం లేకపోతే ఈ పనులు వచ్చి అనుకుంటే ఒకరోజు ఇంకా ఏ మనిషి రోడ్లు వేయడం, ఎందుకంటే దేవుడు పలికిన మాటతో బంగారు వీధులు అయిపోతున్నాడు అక్కడ. అంటే మనిషి జీవితంలో ఎన్ని పనులు ఉన్నా ప్రధానమైన పని దేవుని స్వరూపాన్ని పొందుకోవటం, దేవుని వాక్యాన్ని పొందుకోవటం, దేవునిలా మారటం. ఇదే శాశ్వతంగా ఉండబోతుంది. అలాగే దేవుణ్ణి ఆరాధించటం, దేవుని స్తుతించటం, దేవుని కొనియాడటం. అందుకని మనకి కీర్తన గ్రంథంలో రాశాడు, ఆల్ దట్ లివ్ అన్గాడ్లీ విల్ పెరిష్, ఆల్ దట్ ఫర్గెట్ ద గాడ్. దేవుణ్ణి మరుచు పాపులందరూ నశించెదరు, దేవుణ్ణి మరుచు వారందరూ నిశ్చయంగా నశించెదరు అన్నాడు. దేవుణ్ణి మర్చిపోయిన వాడికి భూమి మీద బతకలేడు. ఐ మీన్ వాళ్ళు కూడా కొంతకాలం ఉంచాడు. ఎందుకు? ఇది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కావాలి కాబట్టి. ఒక టైం అయిపోయిన తర్వాత అది బిగిచ్చి అన్ని సెట్ చేసిన తర్వాత ప్యాకేజీలు అవసరం లేదు. ఐ మీన్ అది జరగబోతుంది. అప్పుడు ఆది కాండంలో ఉన్న ప్రతిదీ ప్రకటనలో కనపడుతుంది. సో దేవుడి తలంపుల్లో వాడుకునేవి ఉన్నాయి, పాడేసేవి ఉన్నాయి. చూడపిల్లారా, ఏది వేస్ట్గా ఉండదు. అది ఏదో ఒక కారణంతో చేయబడింది. ప్యాకేజీలో కూడా కారణం లేకుండా ప్యాకేజీ ఉండదు. ప్రతిదీ కరెక్ట్గానే ఉంటుంది. అవునా? అందుకే సొలొమోను మహాజ్ఞాని అంటాడు, సృష్టిలో ప్రతిదీ ఒక కారణంతోనే దేవుడు చేశాడు. ఈవెన్ సాతాన్ని కానీ, దుష్టుల్ని కానీ, పాపుల్ని కూడా కారణంతోనే చేశాడు. ఈ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎ పర్పస్, ఈవెన్ ద వికెడ్. వాళ్ళ పర్పస్ ఏంటంటే ఫర్ ద డే ఆఫ్ డిస్ట్రక్షన్, నాశనం కోసం వాళ్ళని చేశాడు. ఆమేన్. వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది, వాళ్ళకు ఒక గురి ఉంది. ఆమేన్. అందుకే రోమపత్రికలో మనకు పౌలు మొదటి అధ్యాయంలో చెప్తాడు, కొంతమందినేమో మహిమ కోసం నిర్మించాడు, కొందరినేమో నాశనాని కోసం నిర్మించాడు. రోమపత్రికలో మీరు చూస్తే సావరెంటీ ఆఫ్ గాడ్. రోమపత్రిక మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం, రోమపత్రిక చూడండి. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను, క్రియలు కాదు, సత్క్రియ అంటే రక్షణ కార్యం ఒక్కటే ఓపికగా చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఆమేన్. అలాగే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత, రౌద్రమును వచ్చును. ఆమేన్. సో రెండు, కొందరిని నిత్య జీవం కోసం అయితే ఇంకో విషయం ఏంటంటే అవి ముందుగా నిర్ణయించాడు. రెండు ముందుగానే నిర్ణయించాడు. అది అందులో ఉన్న విశేషమైన విషయం. సో రెండు ఒక పర్పస్తోనే చేశాడు. అందుకనే ఏదైనా తోటలో మానవుణ్ణి చేసినప్పుడు ఎదుటగా దేవుడు ఉన్నాడు, ఎదుటగా సాతాను ఉన్నాడు. అంటే సాతాను కూడా కారణంతోనే పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. సాతాను కొందరిని పడగొట్టాలి, కొందరిని చెడగొట్టాలి, కొందరు నశించాలి. సో వీళ్ళందరికీ ఏమవబోతుంది అని తెలియాలంటే ప్రకటనలోకి వెళ్ళి చూడాలి. ఆమేన్. దేవుడు భూమి మీద మంచిని నాటడానికి ప్రయత్నిస్తున్నాడు, సాతాను చెడడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుడు వాక్యానుసారమైన భక్తిని నాటుతున్నాడు, సాతాను అక్రమమైన భక్తిని నాటుతున్నాడు. ఒక అబ్రహాము ఉన్నాడు, అబ్రహాములో దేవుడు వచ్చి ఇస్సాకుని నాటాడు, సాతాను వచ్చి ఇష్మాయిల్ని నాటాడు. చూడండి, ఇస్సాకులో దేవుడు వచ్చి యాకోబుని నాటాడు, సాతాను ఏశావుని నాటాడు. చూడండి, ప్రతి చోట రెండు ఆత్మల యొక్క స్వభావాలు చూడండి. మొత్తం బైబిల్లో నీకు కనిపిస్తాయి. ఆది కాండం నుంచి ఆ రెండు విత్తనాలు, జీవవృక్షం ఎలాగ అబ్రహాము నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎలా వచ్చిందో కనపడుతుంది.
అలాగే మంచి చెడు తెలియని వృక్షం ఆదామును పడిపోయినప్పటి నుంచి భూమి మీద అన్ని ఎలా వచ్చినాయి కనిపిస్తుంది. ఆమేన్. అన్ని మతాల ప్రారంభం నీకు ఆదికాండంలోనే ఉంటుంది. అన్ని ఇజమ్స్ లోకంలో ఉన్న కమ్యూనిజం, నాజీయిజం, ఫ్యాషిజం, లిబరలిజం, ఫెమినిజం అన్నీ నీకు ఆదికాండంలోనే కనపడుతుంది. ఆమేన్. భూమి మీద కనిపించే ప్రతిదీ ఆదికాండంలో కనపడుతుంది. అందుకే జీవవృక్షం అనే పదం నీకు ఆదికాండంలో కనిపిస్తుంది, మళ్ళీ సామెతల గ్రంథంలో కనిపిస్తుంది, మళ్ళీ ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. మధ్యలో ఇంకెక్కడ కనపడదు. ఆమేన్. హల్లెలూయా. బబులోను అనేది కూడా ఆదికాండంలో కనిపిస్తుంది. బైబిల్ బిగినింగ్లో, బైబిల్ మిడిల్ గ్రంథాల్లో కనిపిస్తుంది, మళ్ళీ బైబిల్ చివరిలో కనపడుతుంది. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం అని చెప్పి కనిపిస్తుంది. బాబేలు బబులోను యొక్క పేరు. అది మొదట భూమి మీద మహాసామ్రాజ్యంగా ఏర్పడింది. అది అక్కడే మనుషుల భాషలు మారిపోయింది. అక్కడే భూమి మీద మొదట రాజ్యం స్టార్ట్ అయింది. అక్కడే ప్రభుత్వం స్టార్ట్ అయింది. అందుకనే మీకు మళ్ళా రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంతాల్లో, మరి ముఖ్యంగా యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు గ్రంథాల్లో బబులోను సామ్రాజ్యం. అన్యజనుల సామ్రాజ్యాల్లో మొదటి సామ్రాజ్యం ఏంటి? బబులోను. ఆమేన్. చివరి సామ్రాజ్యం రోము. ఈ రోముకి ప్రకటనలో మహాబబులోను అని పేరు పెట్టాడు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తే చూడండి పిల్లలు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో, అటు తర్వాత మహా అధికారం గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచింతిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతను గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయెను. అంటే ప్రకటనలో బబులోను ఉందంటే అది ఆదికాండంలో ఉండి తీరుతుంది. ఆమేన్. ఆదికాండంలో లేకుండా ప్రకటనలో రాదు. ఆమేన్. హల్లెలూయా. సో ఆదికాండంలో బబులోను ఇక్కడ స్టార్ట్ అయింది. ఒక విత్తనం ఉంది. అంటే ఏంటది? ఒక రాజ్యం, ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వం. అది అక్కడి నుంచి అలా పెరిగి ప్రకటనకు వచ్చేసరికి మహాబబులోన్ అయిపోయింది. ఆదికాండంలో జీవవృక్షం ఉంటే ప్రకటన గ్రంథంలో వచ్చేసరికి ఆ వృక్షం విస్తారం అయిపోయింది. ఆమేన్. ఆదికాండంలో సాతాను చెడు నాటితే ప్రకటనలో దాన్ని కోల్చడం ఉంది. ఆమేన్. ఆదికాండంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఉంటే ప్రకటన గ్రంథంలో వచ్చేసరికి విశ్వాసులతో భూమి నిండి ఉంటాన్ని చూస్తున్నాం. హల్లెలూయా. సో ఆదికాండంలో విమోచన ప్రణాళిక కూడా ఉంటుంది పిల్లలు. పడిపోయిన మానవునికి విమోచన ప్రణాళిక చూడండి. ఆదాము పడిపోయినాక ఆదాము నుంచి 7వ తరం వాడైన హానోకు మరణం చూడకుండా ఎత్తబడ్డాడు. ఆదాము నుంచి ఎన్నో తరం వాడు? 7వ తరం వాడు. ఆమేన్. అలాగే అబ్రహాముకు కూడా చెప్పాడు, నీ సంతానం తమది కాని దేశంలోకి వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు? నీ 4వ తరం, నీ 3వ తరం వారు వెళ్తారు అన్నాడు. వెళ్ళిన వాళ్ళ తర్వాత నీ 4వ తరం వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారు అన్నాడు. 3+4 ఎంత? 7. 7వ తరములో మోషే, యెహోషువ, కాలేబు వీళ్ళందరూ వచ్చింది 7వ తరం. అంటే అబ్రహాము నుంచి వాగ్దాన భూమిలోకి వచ్చిన తరం 7వ తరం. ఆదాము నుంచి మరణాన్ని జయించిన వాడు 7వ తరం. అంటే ప్రతి చోట 7 విమోచన బైబిల్లో. ఆమేన్. 7 విశ్రాంతి, 7 విమోచన. అందుకనే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో 7 కాలాలు కనపడతాయి. మొదటి కాలం నుంచి మొదలుకుంటే ఏ కాలం ఎత్తపాటు జరగబోతుంది? 7వ కాలం. అందుకని ప్రకటన గ్రంథంలో 7 సంఘకాలాలు కనిపిస్తాయి. ఎఫెసు, స్మరణ, పెర్గమా, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. 7వ కాలం, 7వ ముద్ర, 7వ గ్రంథం. ఆమేన్. భూమి మీద మొట్టమొదట కోర్టు ఎక్కడ దేవుడు స్టార్ట్ చేశాడు పిల్లలంటే ఆదికాండంలోనే స్టార్ట్ చేశాడు. ఏదేన్ తోటలోనే ఫస్ట్ కోర్టు, ఫస్ట్ దేవుని తీర్పు. అంటే ఈ భూమి మీద సృష్టిలో మొట్టమొదటి తీర్పు, మొట్టమొదటి కోర్టు ఎక్కడ పెట్టాడు దేవుడు? పరలోకంలో పెట్టలా. ఆదాముకి గాల్లో నుంచి మాట్లాడలా, ఆదాము కల్లో నుంచి మాట్లాడలా. ఆదాము దగ్గరికి దేవుడు దిగొచ్చి ఆదాముని పిలిచి ఆదాముతో మాట్లాడి, నువ్వు ఎందుకు చేసావన్నాడు. ఈవిడి వల్ల చేశానన్నాడు. ఆవిడ్ని కూడా పిలిచాడు ఆ కోర్టుకి. అవునా? చూడండి, కోర్టులో ఆ రోజు పిల్లరా రావటానికి ముందే ఆదాం ఒక్కడనే పిలవాలి. ఆ కోర్టుకు సమ్మన్స్ ఎవరికి ఇచ్చాడు దేవుడు? కోర్టులో ముందే ఆదాం హాజరయ్యి ఉన్నాడు, అవ్వ హాజరయ్యి ఉంది, సర్పం కూడా హాజరయ్యి ఉన్నాడు. అవునా? అంతేకాదు, మనకు కనపడకుండా అక్కడ వీళ్ళందరినీ పాపం చేసిన లూసిఫర్ గాడు కూడా పక్కన హాజరయ్యి ఉన్నాడు. అలాగే పక్కన దేవదూతలు కూడా హాజరయ్యి ఉన్నారు. అలాగే ఆదాము యొక్క ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారో, ఆదాం ప్రభుత్వంలో ఉన్నారు ఆదికాండంలో
ఆదాముకి ఎవరి మీద అధికారాన్ని ఇచ్చాడు? జంతువుల మీద అధికారాన్ని ఇచ్చాడు, పక్షుల మీద అధికారాన్ని ఇచ్చాడు, ఆదాముకి ఈ తోట మీద అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ రోజు కోర్టుకి దేవుడు జంతువులు మొత్తాన్ని పిలిచాడు. సింహము, ఎద్దు, మేకలు, కుక్కలు, చెట్లున్నాయి, వాటితో మాట్లాడుతున్నాడు. పక్షుల్ని పిలిచాడు, అలాగే దూతలను పిలిచాడు, వాళ్ళ పాపాన్ని చేసిన సాతాన్ని పిలిచాడు. వీళ్ళందరిని ముందు పిలిచి కోర్టు వేస్తున్నాడు. అంటే సృష్టిలో ఫస్ట్ కోర్టు భూమి మీద అయిందంటే ఫైనల్ కోర్టు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండబోతుంది? అది కూడా భూమి మీదే ఉండబోతుంది. ఆమె ఫస్ట్ కోర్టు భూమి మీదే. కాబట్టి ఫైనల్ కోర్టు కూడా ధవళ సింహాసనం తీర్పు ప్రకటన గ్రంథంలో మీరు 19వ అధ్యాయం 11వ వచనంలో, మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్నవాని కొన్ని సింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒక వాడిని చూచితిని. ఆమేన్. అప్పుడు భూమి ఆకాశాన్ని సముఖం నుండి పారిపోయిన వాటికి నిలువ చోటు కనపడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారే మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడేటట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఆమేన్. అక్కడ అన్ని చూడండి, ప్రతి కాబట్టిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తూర్పు పొందిరి. సముద్రము తమలో ఉన్న మృతులను, మరణము, పాతాళలోకము వాటి వశం ఉన్న మృతులు అందరూ వస్తారు అక్కడికి. కయ్యేను మొదలుకొని భూమి మీద ఎంతమంది పుట్టారో అంతమంది వస్తారు అక్కడికి. చిన్న పెద్ద, ఆ మతం ఈ మతం, ఆ జాతి ఈ జాతి, ఏదైనా భూమి మీద పుట్టిన అందరూ వస్తారు అక్కడికి. భూమి మీద ఫస్ట్ కోర్టు ఏదైనా తోటలో భూమి మీదే జరిగింది, చివరి కోర్టు కూడా భూమి మీద జరగబోతుంది. ఆమేన్. హల్లెలూయా. సో చూడండి, సో ఆది కాండంలో ఏదైతే ఉన్నాయో అన్నీ నీకు ప్రకటనలో కనపడుతుంది. ఆది కాండంలో ఆదాముకి దేవుడు కోర్టులో పనిష్మెంట్ ఇచ్చాడు, విమోచిస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానం కూడా నేను నీ కుమారుడిగా వచ్చి స్త్రీ సంతానంగా వచ్చి విమోచిస్తానన్నాడు. ఆ విమోచన కార్యం కూడా మన ప్రకటనలో కనపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆదాముకు దేవుడు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, ఆ గ్రంథాన్ని కోల్పోయాడు. కాబట్టి ఆది కాండంలో గ్రంథాన్ని కోల్పోయాడు, ప్రకటన గ్రంథంలో ఆ గ్రంథం మళ్ళీ నీకు కనపడుతుంది. అన్ని పిల్లలు. 2, దేవుడు భూమి మీద ఒక ఊరిని, ఒక పట్టణాన్ని పాపం చేస్తే నాశనం చేయటం ఆది కాండంలో కనబడుతుంది. ఆమేన్. నోవాహు టైంలో భూమి మొత్తాన్ని దేవుడు నాశనం చేశాడు. ఆది కాండంలోనే వార్నింగ్ ఇస్తున్నాడు, నేను కోరుకున్నట్టుగా బ్రతికేవాడు ఒక్కడు కూడా లేకపోతే, ఒకవేళ ఒక్కడిద్దరే ఉంటే, అసలు ఊరు మొత్తం చెడిపోతే, రాష్ట్రం మొత్తం చెడిపోతే, దేశం మొత్తం చెడిపోతే, అసలు ప్రపంచం మొత్తం చెడిపోయినా నేను పాపాలను సహించను, మంచిగున్నోడు ఒక్కడినైనా కాపాడి భూమి మొత్తాన్ని నాశనం చేస్తాను. మీరు నాలాగా నేను కోరే విధానంలో రావాలి తప్ప మీకోసం నేను నా స్టాండర్డ్ తగ్గించను. నా చట్టంలోకి మీరు రావాలి తప్ప మీ మార్గంలోకి నేను రాను. ఒక టైం వచ్చింది భూమి మీద, ఒక నోవాహు అనే ఒక వ్యక్తి కుటుంబం తప్ప ఎవరు వాక్యానుసారంగానే ఉంటారులా. ఆ ఒక్క కుటుంబాన్ని కాపాడే అవసరమైతే భూమి మీద ఉన్న కొన్ని కోట్ల మందిని, చరిత్ర ప్రకారం అప్పుడు 700 కోట్ల మంది ఉన్నారన్నారు. 700 కోట్లను చంపి ఒక్క 8 మందినే కాపాడాడు దేవుడు. మళ్ళీ ఇప్పుడు కూడా అంత జనాభా ఉంది రమారమి, కొంచెం 780, 790, 800 crores అంటున్నారు కొంతమంది. ఇప్పుడు మళ్ళీ ఆ లెవెల్ వచ్చింది. ఈరోజు కూడా అవసరమైతే ఒక 10 మందినే కాపాడి భూమి మొత్తాన్ని కూడా నేను నాశనం చేయగలను. నేను నా వాక్యాన్ని అంతా ప్రేమిస్తున్నాను. అంటే ఉదాహరణకి ఒక మంచి రాజుగారు ఉన్నారు, డబ్బులు ఇచ్చి మంచి జామకాయలు తీసుకురండి అన్నాడు. ఆడెవడో కుళ్ళిపోతాడు అయ్యి ఉండి తక్కువ రేటుకి సౌకొస్తున్నాయి అని చెప్పేసి రాజుగారి డబ్బులు దొబ్బేసి పక్కన సగం డ్యామేజ్ అయిన కాయలు, చీపుకు వస్తున్న కాయలన్నీ పట్టుకొచ్చి, రాజా ఇవి తప్ప ఎక్కడ కాయలు దొరకట్లేదు రాజా, ఈ కాయలు కొనండి రాజా అని వాడు మోసం చేస్తున్నాడు. ఏం చేస్తాడు ఆయన? రాజు నాకు మంచి కాయలు తీసుకురా, కుళ్ళిపోయిన కాయలు నాకు వద్దన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ చౌకబేరానికి అయ్యే పట్టుకొచ్చాడు. ఏం చేశాడు? ఆ మొత్తం కాయలు పారబోసాడు. ఆయన మాత్రం కుళ్ళిపోయిన కాయలు నాకు వద్దు అన్నాడు. రాజుకు తెలుసు మంచి కాయలు ఉంటాయి, ఆ మంచి కాయలు ఆయనకు కావాలి. ఆయన డబ్బులు ఇచ్చేది మంచి కాయల కోసం, కుళ్ళిపోయిన కాయల కోసం కాదు. మనుషులు అదే చేస్తారు, వాక్యాన్ని కలిపి తీసేసి. గ్రంథంలో బిగినింగ్ అదే. ఆది కాండంలో మనుష్యుడు ఆహారం వల్ల కాదు దేవుని మాట వల్లే జీవిస్తాడన్నాడు. ఈ మాటకి ఏది కలపొద్దు, తీసేయద్దు. కలిపితే మరణం, తీసేస్తే మరణం, కలిపితే దీనిలో తెగుళ్ళన్నీ వస్తాయి. కలిపినా తీసేసిన మరణం అన్నాడు. బైబిల్ మధ్యలో కూడా వచ్చి ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు, ఏం చెప్పాడు? మనుషుడు ఆహారం వల్ల కాదు దేవుని నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని. చివరి గ్రంథమైన ప్రకటనలో కూడా ఏం చెప్తున్నాడు? ఈ గ్రంథానికి ఏది తీసేసినా కలిపినా మరణం. ఈరోజు ఏంటి, ఒక్క మాట కలిపితే ఏం కాదు,
ఇది కలిపితే ఏం కాదు, పండుగలు చేయొద్దు అంటే చేస్తే ఏం కాదు, లేకపోతే బాప్తిస్తం నీళ్ళలోనే ఇవ్వాలంటే ఇది మాత కలిపితే ఏం కాదు. ప్రతి చోట మనుషులు కలపటం తీసేయటం, అది ఏమి కాదు అనుకుంటున్నారు. ఈ చిన్న కుళ్ళు ఏమి కాదు, చిన్న పాపం ఏం కాదు, చిన్న విధేయత ఏం కాదని. నో, దేవుడు కోరే స్టాండర్డ్ అది కాదు పిల్లారా. అది బైబిల్లో దేవుడు చూపిస్తున్నాడు. ఆమేన్. ఒకవేళ ఈ భూమి మొత్తం మీద ఒక ఇద్దరే ముగ్గురే వాక్యానుసారంగా ఉంటే వాళ్ళనే కాపాడి మొత్తాన్ని కూడా నాశనం చేస్తాడు ఈరోజు ఆయన. నువ్వు వాక్యానుసారంగా మారటానికి డిసైడ్ అయ్యి రావాల్సిందే తప్ప నువ్వు వాక్యానికి అవిధేయత చూపిస్తే దేవుడు రాజ్యంలో ఉండలేవు. కాబట్టి ప్రకటనలో కనిపించే ప్రతిదీ నీకు ఆది కాండంలో కనపడుతుంది పిల్లారు. ఇంకా ధ్యానించండి, అనేకమైన విషయాలు ఉంటాయి. ఈ 2 గ్రంథాలను పట్టుకొని అసలు అందులో ఏముంది, ఇందులో ఏముంది, ఆది కాండాన్ని చదివినాక మళ్ళీ ప్రకటన గ్రంథాన్ని కూడా చదవండి. మీకు తెలిసిన విషయాలు ధ్యానించండి. లోతైన సంగతులు చాలా ఉన్నాయి. ఆది కాండంలో నోవాకు ఒక జల ప్రళయంతో నీటితో భూమిని నాశనం చేశాడు. ప్రకటనలతో దేవుడు ఈ భూమిని అగ్నితో నాశనం చేయబోతున్నాడు. ఆది కాండంలో ఒక బబులోన్ ఉంది, ప్రకటనలో మహాబబులోన్ ఉంది. ఆది కాండంలో అబ్రహాము నుంచి విశ్వాసుల కుటుంబం ఉంది, ప్రకటనలో అది విస్తారమైన కుటుంబంగా రావటాన్ని చూశాడు. ఆది కాండంలో కయ్యను సర్ప సంతానము, అది అబద్ధ బోధలో ఉన్నవారు, వాక్యానికి విరోధంగా ఉన్నవారు, వాళ్ళ మీదకి వచ్చిన తీర్పును చూస్తాం. అంటే అది ప్రకటనలో ఇంకెక్కువ అవ్వబోతుంది. కాబట్టి పిల్లలు ఆది కాండంలో ఉన్న అన్ని ప్రకటనలు రాబోతున్నాయి. ఆది కాండంలో సాతాను ఉంది, దాని యొక్క నాశనం ప్రకటనలో కనిపిస్తుంది. 2 గ్రంథాలను ధ్యానిద్దాం, ఇంకా లోతైన వాక్యంలోకి వెళదాం. ఆది కాండంలో దేవుడే రాజుగా ప్రభుత్వం చేయటం చూస్తున్నాం. దేవుడే ఒక భూమిని ఇవ్వటాన్ని చూస్తున్నాం. ప్రకటనలో ప్రపంచం మొత్తాన్ని, సృష్టి మొత్తాన్ని దేవుడు రాజ్యాన్ని చేయబోవటం, దేవుడు తన కుటుంబంతో ఉండటం, భూమి మీదకి నిత్య రాజుగా ఉండటాన్ని చూస్తాం పిల్లారా. కాబట్టి ఆది కాండంలో ఉన్నవన్నీ ప్రకటనలోకి వస్తాయి. కాబట్టి దానియేలు గ్రంథం ప్రకటనకి, అది దానియేలు గ్రంథం యొక్క కొనసాగింపు ప్రకటన. అట్ ద సేమ్ టైం ఆది కాండంలోని అన్ని ప్రకటనలో ఉంటాయి. ఆది కాండం విత్తనాల కాండం అయితే ప్రకటన కాపు కాండం. ఆ రెండింటిని చూస్తే మేము ఇంకా వాక్యాన్ని స్పష్టంగా ధ్యానించగలవు. ఈ సంగతులను ధ్యానించండి, ఇంకా లోతుగా గుర్తుపడదాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరం చేయెత్తి, ప్రభువా ఇంకా నాకు వాక్య జ్ఞానం ఇవ్వు నాయన, ఇంకా లోతైన వాక్య జ్ఞానం దయచేయి, లోతైన దాహం దయచేయని దేవుని వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. ఇంకా లోతైన వాక్యాన్ని దయచేయి, ఇంకా లోతైన దాహాన్ని మాకేవు, ఇంకా వాక్యాన్ని గుర్తుపట్టే కృప దయచేయి. ఓ వాక్యములో మరుగైన సంగతులు, లోతైన సంగతులు, ఓ ధీటైన సంగతులు మేము తెలుసుకోవడానికి సాయం చేయి తండ్రి. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. నీ వాక్యమే మా పాదములకు దీపమై ఉన్నది, మా త్రోవలకు వెలుగునై ఉన్నది ప్రభువా. అయ్యో ఏదేని తోటలో మనిషికి వాక్యమే ఇచ్చావు నాయన. ఓ నాయన, చివరికి కూడా మనిషికి వాక్యమే మిగలాలి ప్రభా. వాక్యమే నాయన ప్రభా మనిషి నిత్యం నిలబెట్టేది. వాక్యమే సమస్తమై ఉన్నది కనుక ఆ వాక్యాన్ని ఇంకా నాయన మేము కలిగి, ఆ వాక్యం మాలో దేహదారిగా అవటానికి, శరీరధారిగా అవటానికి మా కృప చూపమని, ఇంకా వాక్యంతో మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, ఆయన వాక్య దేహముగా, వాక్యంగా సంపూర్ణంగా మార్చిన ప్రతి వారికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.